నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వ్లాగ్‌లో ఊరెళ్ళటం చూయించాను కదా! ముందు అత్తయ్య వాళ్ళ ఊరెళ్ళామండి. అక్కడ ఒక 1 వీక్ ఉండి చిన్న మొక్కు ఒకటుంది. అదంతా అయిపోయిని తర్వాత ఒక 2, 3 రోజులు ఉండేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అమ్మ వాళ్ళది విజయవాడకి దగ్గరలో ఉంటదండి. అత్తయ్య వాళ్ళది తెనాలికి దగ్గరలో ఉంటుంది. ప్రాపర్ ఊరేదని చెప్పడం లేదు ఇక్కడ. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి కదా! ఇంకా నేను ఈవినింగు బయలుదేరామనమాట టిఫిన్ చేసి వెళ్తూ ఉన్నాము. అక్కడ వీడియోస్ ఏమీ తీయలేదండి నేను అత్తయ్య వాళ్ళ ఊర్లో. ఎందుకంటే కొంచెం ఇల్లు అవి బాలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కొంచెం ముసలి వాళ్ళు కదండి, చేసుకోలేక ఉంటుంది కొంచెం. ఏదో మేము వెళ్ళినప్పుడు కొంచెం 2 రోజులు అలా క్లీన్ చేసి ఉంటాము. అక్కడికి కొంచెం క్లీన్ చేస్తలేండి అత్తయ్య. కాకపోతే ఏంటంటే కొంచెం ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను. సో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను అంత వీడియో కూడా తీయలేదు. ఇది ఊరెళ్తుంటే ఇక్కడ మధ్యలో నేచర్ బాగుంటుందండి. చక్కగా కాలువ అదంతా కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ మొక్కలు అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మొక్కు ఏంటంటారా, మనకి పెనుగంచులోలు మీకు తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. అక్కడ మేకపోతు మొక్కు ఉందండి. అది చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి వీలైతే కనుక. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో అంటే ఇంకా 1/2 అవర్లో అట్లా వెళ్ళిపోతామండి. ఇది వడ్లపూడి. ఇక్కడ పువ్వులు కూడా చాలా చక్కగా ఈ బ్రిడ్జ్ మీద మూరలు కట్టి అమ్మేస్తారు. మాలలు చక్కగా చాలా ధర తక్కువగా ఉంటాయి అన్నమాట. 10కి 2 మూరలు 3 మూరలు అంటే పూలు రేటుని బట్టి ఇస్తారనమాట. కొంచెం బస్సు స్లో అయితే కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు. ఆ రోజు నేను కనిపించలేదు అనుకున్నాను, కానీ ఇక్కడ వీడియోలో చూస్తే ఒక ఆవిడ అమ్ముతూ కనిపించింది. ఆల్రెడీ ఈ వీడియోలో నేను చూశాను. అదిగో చూడండి. ఇంకా ఇదంతా రైల్వే ట్రాక్ అనమాట. ఇదంతా వడ్లపూడి అంటారు కదా, అక్కడ వడ్లపూడి నుంచి మంగళగిరి వెళ్తుంది అనమాట. ఇక డైరెక్ట్ బస్సే దొరికిందండి. మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఊరికి డైరెక్ట్ బస్సే ఉంటుంది అనమాట. అది ఈ టైంకని ఉంటుంది. ఆ టైముకి బస్సు దొరికింది, ఎక్కేసాము. చూస్తూ ఉండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదైతే మంగళగిరి అండి. మంగళగిరి నుంచి ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మా ఊరికి. ఆల్రెడీ దిగాము, బస్సు దిగాము. మా ఊరికి కొంచెం నడిచి వెళ్ళవచ్చు, కాకపోతే లగేజ్ ఉంటే మళ్ళీ నడవలేమన్నమాట. కొంచెం దూరం అనిపిస్తూ ఉంటుంది. పొట్టు మనుషులు అయితే కనుక ఈజీగా నడిచి వెళ్ళిపోవచ్చు. ఇంక అక్కడి నుంచి ఆటో మాట్లాడుకున్నాం. ఆటో మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తానండి కొంచెం. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. మా అమ్మగారు ఈ మధ్య లేరు. ఒక 2.5 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది ఆవిడ. ఇంకా నాన్నగారు ఒక్కడే ఉంటారనమాట. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను, పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి. వాళ్ళే రమ్మని పిలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. పోయిన సమ్మర్లో కూడా వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని. వీలైతే కనుక ఒక 10 డేస్ అలా ఉంటాను. లేదంటే కనుక మా వారితో వెళ్ళి అందరం వచ్చేస్తాం అనమాట, ఒక పని చూసుకొని. ఈ పిల్లలు చిన్నప్పుడే కదండి మనం వెళ్ళగలుగుతాం. తర్వాత ఇక కాలేజీలు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఈ చిన్నప్పుడే కొంచెం వాళ్ళకి ఎలాంటి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎంజాయ్ చేసేది. ఈ తర్వాత ఈవినింగు వచ్చిన రోజు, మరుసటి రోజు కాదండి, వచ్చిన రోజు ఈవినింగ్ అనమాట. 9 అవుతుంది టైము.
షాపింగ్కి వచ్చాము. ఇది బీసెంట్ రోడ్డు. మా చిన్నల్లుడు తీసుకొచ్చాడు, అన్నయ్య వాళ్ళ అబ్బాయి, మేనల్లుడు అనమాట. వీడియో అక్కడ ఉన్నాడు చూడండి బైక్ మీద. ఇంకా షాపింగ్కి వచ్చాము. ఇప్పుడే షాపింగ్ అనుకుంటున్నారా? ఆ వదిన గోల్డ్ షాప్లో చేస్తుందండి. ఆవిడ బయటకు వచ్చే టైంకి మేము వెళ్ళాం అనమాట. ఒక 1 అవర్ చేసామండి, ఎక్కువ టైం లేదు. మళ్ళీ 10 అయింది, ఇంక ఇంటికి బయలుదేరేసాము. మా వదిన అంటూ ఉంది, అన్నయ్య ఉన్నారు కదమ్మా, వెళ్ళిపోదాం అని. లేదంటే ఒక 1/2 అవర్ దాకా, 10:30 దాకా, 11 దాకా కొన్ని షాపులు ఉంటాయి. మా వదిన కోసం వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. అన్నయ్య తీసుకురావడానికి వెళ్ళాడు. మా పెద్ద పాప కూడా అన్నయ్య దగ్గర బైక్ మీద ఉంది. మా చిన్నోడు తీసుకొచ్చాడు. ఇంక ఇది మరుసటి రోజండి. ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లు, సొంతదే, కాకపోతే చిన్న ఇల్లు అనమాట. వదిన షాప్కి వెళ్తుంది కదా, అందుకే కొంచెం గందరగోళంగా ఉంటుంది, ఏమనుకోకండి. అందుకే నేను వీడియోస్ కూడా తీయట్లేదు. కొంచెం వదిన కుదరదు కదా ఆవిడకి. ఇంకా బయట పెద్ద చెట్లు ఉంటాయి, ఈ ఆకులు అనేవి పెద్దగా రాలుతూనే ఉంటాయి, ఇంకా ఊడ్చుకోవడం సరిపోతుంది. తను మార్నింగ్ వెళ్ళిపోయిన షాప్కి. ఇక ఏమీ చేయలేక బోర్ కొడుతూ మూవీస్ ఉంటే చూస్తున్నాము. అమెజాన్ ప్రైమ్లో వాటిలో మూవీస్ ఉంటే చూస్తున్నాము టైంపాస్కి. ఇంకా కొన్ని పనులు చూసుకొని బయలుదేరేసామండి. 2 రోజులు ఉండి అక్కడ. ఇంకా ఇక్కడ పిల్లల కాలేజీ తెరుస్తారు, అలాగే స్కూల్ కూడా ఓపెన్ చేస్తారు కదా. ఇంకా బయలుదేరేసాము. ఆల్రెడీ అవంతా తీయలేదులండి వీడియో, ట్రైన్ వీడియో అవన్నీ తీయలేదు. అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయడానికి. ఇంకా ఆల్రెడీ ఆ ట్రైన్ కూడా దిగాము, ఇంటికి వెళ్ళిపోతున్నామండి. లగేజ్ ఉంది. మా పెద్దమ్మాయి కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు కదా, అవన్నీ తీసుకొచ్చాను. ట్రంక్ పెట్టే, షాపింగ్ చేసే వస్తువులన్నీ తీసుకొచ్చాను. ఇంక ఇదేనండి ఇవాల్టి వీడియో. చిన్నగా స్మాల్గా ఉన్న మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మాత్రం తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ టీ తాగడానికి ఆగామండి. ఇంకా అంతేనండి వాటి వీడియో. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అంతేనండి, ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.